చాలా మందండి చింతగింజలు చుట్టూ ఉన్న పల్ప్ తీసేసండి ఈ చింతగింజలు పాడేస్తారండి. కానీ చింతగింజల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా మీకు? మీ కనుక నీలవేషన్లు అవుతానండి, మీరు చింతగింజలనండి ఒక గిన్నెలో వాటర్ పోసి దాన్ని ఒక 10 నిమిషాలు బాయిల్ చేయండి. చల్లారిపోయిన తర్వాత ఆ గింజలు పక్కన పడేసి మీరు ఆ వాటర్ తాగితేనండి మీకు నీలవేషన్ ఎట్టే తగ్గిపోతాయండి. ఎందుకంటే ఆ చింతగింజలో అవుటర్ రెడ్ లేయర్ ఉంటుంది కదండి, దాంట్లో న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి. అవి ఏంటంటే జర్మ్స్ కిల్ చేసేస్తాయండి. ఈ చింతగింజలండి చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడతాయండి. మీరు చింతగింజలు పౌడర్ చేసేసుకుని దాంట్లో వాటర్ కలుపుకుని ఒక పేస్ట్ కింద తయారు చేసి మీరు ఫేస్ మాస్క్ కింద స్కిన్ మీద అప్లై చేస్తే స్కిన్ బ్రైట్న్ అప్ అవుతుందండి. మీకు చింతగింజలండి కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి. మీకు కనుక కీళ్ళ నొప్పులు ఉంటే మీరు చింతగింజలండి రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే ఆ నానబెట్టిన వాటర్ ఆ చింతగింజలు పక్కన పడేసి నానబెట్టిన వాటర్ తాగేస్తే మీకు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయండి. మీకు ఎప్పుడైనా పంటి నొప్పి వస్తేనండి మీరు ఆ చింతగింజల్ని పౌడర్ కింద చేసేసి దాంట్లో కొంచెం నీరు కలిపితే పేస్ట్ కింద అవుతుంది. ఆ పేస్ట్ అప్లై చేసి ఒక 10 నిమిషాలు వదిలేసి తర్వాత మీరు వాటర్తో కుక్లీ చూసేయండి. అలా చేస్తే మీ పంటి నొప్పులు కూడా తగ్గిపోతాయండి. ఇంకోటి చింతగింజల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. మీకు కనుక షుగర్ ఉంటేనండి మీరు రాత్రి చింతగింజలు నానబెట్టుకుని పొద్దున్నే వాటర్ వస్తుంది చింతగింజలు పక్కన పడేసి ఆ నీరు తాగితే మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయండి. చింతగింజలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చింతగింజల్లో మీకు పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, మినరల్స్ ఎక్కువ ఉంటాయండి. అవన్నీ కూడా మీ గుండెని కాపాడుతాయండి.